అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ లే అమ్మా ప్రియాంక, లే అమ్మా, నీకోసమే నీ తండ్రి ఇక్కడ ఏడుస్తున్నాడు. చూడు తల్లి, ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. పెంచి పెద్ద చేసి కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. డాక్టర్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చి నాన్న నీ బాధ్యత ఇక నాది అని చెప్తుందనుకున్న కూతురు నిర్జీవంగా శవమై పడి ఉంటే ఆ తండ్రి పడుతున్న వేదన వర్ణించడానికి మాటలు చాలవు. విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్న తండ్రి కలలు, ఆశలు మట్టిలో కలిసిపోయిన తీరు, ఆ తండ్రి పడుతున్న బాధ చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రావాల్సిందే. రాజమండ్రిలో జరిగిన ప్రమాదంలో మరణించిన మెడికో ప్రియాంక అంత్యక్రియలో తండ్రి ఏడుస్తున్న దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ప్రతి తండ్రికి తన పిల్లలంటే ప్రాణం. అందున కూతురంటే ఆ తండ్రికి ప్రాణానికి ప్రాణం. ప్రియాంక తండ్రి కూడా ఆమెను ఎంతో మురిపెంగా పెంచుకున్నాడు. తాను కష్టపడినా పర్లేదు, తన కూతురు సమాజంలో గొప్ప స్థాయిలో నిలవాలని కలలు కన్నాడు. నా కూతురు డాక్టర్ అవుతుంది, నలుగురికి వైద్యం అందిస్తుంది, నా చివరి రోజుల్లో నన్ను ఎంతో ఆప్యాయంగా ఆరోగ్యంగా చూసుకుంటుంది అని ఆ తండ్రి అందరి ముందు ఎంతో గర్వంగా చెప్పుకునేవాడు. ప్రియాంక డాక్టర్ కోటు తొడుక్కొని ఇంటికి వచ్చే ఆ శుభదినం కోసం ఆ కన్నులు ఎంతో ఆశగా ఎదురుచూశాయి. కానీ ఆ దేవుడికి కూడా ఆ తండ్రి సంతోషం నచ్చలేదేమో. ప్రియాంక రూపంలో వచ్చిన ఆ సంతోషం నిమిషాల్లో ఆవిరైపోయింది. ఊహించని రీతిలో విధి ఆడిన ఆ వింత నాటకంలో ఆ కుటుంబంపై కొండంత విషాదం విరుచుకుపడింది. ఏ కూతురిని అయితే డాక్టర్గా చూడాలని ఆశపడ్డాడో, ఏ కూతురి నవ్వులు ఆ ఇంట్లో వెలుగులు నింపాయో, ఆ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. తెల్లటి డాక్టర్ కోటు వేసుకుని రావాల్సిన కూతురు తెల్లటి శవవస్త్రంలో అమర్చబడి ఇంటికి తిరిగి రావడం చూసి ఆ తండ్రి గుండెలు పగిలేలా రోధించాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక రాజమహేంద్రవరంలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎండి చదువుతున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి తన స్నేహితుడు ఉమేష్తో కలిసి స్కూటీపై మాల్ నుంచి బయటకు వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న సురవరపు దశవంత్, ఆండ్రూ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు వ్యక్తులు మాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారితో గొడవ దాడి చేసి అక్కడి నుంచి కారులో వేగంగా పారిపోయే ప్రయత్నంలో మాల్ గేటు వద్ద ఉన్న ప్రియాంక స్కూటీని 3 సార్లు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను మొదట స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెను వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించగా నిన్న తుది శ్వాస విడిచారు. ఆమె మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించారు. ఇక ప్రియాంక అంత్యక్రియల్లో భావోద్వేగ క్షణాలు స్థానికులను సైతం ఏడిపించాయి. ఓవైపు తండ్రి, మరోవైపు తండ్రి బంధువులు ఆర్తనాదాలతో ఎక్లాస్పూర్ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రియాంకను కడసారి చూసేందుకు స్థానికులు, వైద్య విద్యార్థులు, స్థానిక నేతలు తరలివచ్చారు. అశ్రు నివాళి మధ్య ప్రియాంక అంత్యక్రియలు ముగిశాయి. ప్రియాంక